సరదాగా కాసేపు భార్యాభర్తల జోక్స్. భార్య: ఏమండి, తిరుపతికి టికెట్స్ బుక్ చేయండి, ఒకసారి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వద్దాం. భర్త: టీటీడీ ఛానల్ పెట్టుకోవే. ఒక గంట తర్వాత భర్త: ఏమోయ్, ఆకలి వేస్తుంది, అన్నం పెట్టు. భార్య: ఆకలేస్తే అభిరుచి ఛానల్ పెట్టుకోండి. నెక్స్ట్ జోక్. భార్య: అవునండి, ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే టెర్రస్ పైకి ఎందుకు వెళ్తున్నారు? భర్త: డి విటమిన్ కోసం వెళ్తా. భార్య: అవునా, సరే అని వెళ్ళిపోతుంది. తర్వాత రోజు భర్త మేడపైకి వెళ్ళినప్పుడు భార్య ఇలా మాట్లాడుతుంది తన దగ్గరికి వచ్చి. భార్య: ఏంటండి, డి విటమిన్ కోసం వచ్చారా? భర్త: అవును. తర్వాత భార్య: అయితే రేపటి నుంచి మీకు డి విటమిన్ ఉండదు. నిన్ననే ఆమె వేరే ఇంటికి మారిపోయింది. నెక్స్ట్ జోక్. ఏమండి, లేవండి, ఉదయం 8 అవుతుంది, త్వరగా లేచి టీ పెట్టి తీసుకొని రండి అని నిద్ర లేపుతుంది భార్య. భర్త: ఇక వెంటనే భర్త నా వల్ల కాదు అని లేచి చెప్పులేసుకొని బయలుదేరుతూ ఉంటాడు. భార్య: ఎక్కడికండి అని అడుగుతూ ఉంటుంది. భర్త: లాయర్ దగ్గరికి, నీకు విడాకులు ఇచ్చేస్తా అని చెప్పి బయలుదేరుతాడు. తిరిగి భర్త ఇంటికి వచ్చి కాఫీ చేసి పెట్టి ఇస్తాడు భార్యకి. ఇక తర్వాత భార్య: ఏమైంది, లాయర్ దగ్గరికి వెళ్ళారు కదా, మళ్ళీ వచ్చి కాఫీ ఇచ్చారేంటి? భర్త: నేను వెళ్ళేసరికి లాయర్ బట్టలు ఉతుకుతూ ఉన్నాడు, వెంటనే చూసి అక్కడి నుంచి వచ్చేసా, ఇంకేం మాట్లాడాలి అని. నెక్స్ట్ జోక్. భార్య: ఏమండి, మీ ఫ్రెండ్ చేసుకునే అమ్మాయి అస్సలు బాలేదు, మీరైనా చెప్పొచ్చు కదా చేసుకోవద్దని. భర్త: నేనెందుకు చెప్తానే, నేను చేసుకునేటప్పుడు వాడు చెప్పాడా? నెక్స్ట్ జోక్. భార్య: నా పెళ్ళి రాక్షసునితో అయినా బాగుండు, సంతోషంగా ఉండేదాన్ని. భర్త: పిచ్చిదానా, రక్త సంబంధితులతో పెళ్ళిళ్ళు జరగవే. నెక్స్ట్ జోక్. భార్య: ఏమండి, మీ జీవితంలో పెద్ద సమస్య ఏదండి? భర్త భార్య వైపు చూస్తూ ఉంటాడు. భార్య: ఏమైందండి, సమస్య అంటే నా వైపు చూస్తున్నారు? భర్త: నువ్వే కదనే పెద్ద సమస్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.